మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే. అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తే, ఈరోజు సంతోషంగా ఉన్న రేపు ఖచ్చితంగా అలా రెచ్చిపోయే వాళ్ళే బాధితులుగా మారుతారు అని. దానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈ పార్టీ కార్యకర్త, ఆ పార్టీ కార్యకర్త, ఈ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులే కాదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కనుక ఉద్యోగులు, ఒక్కోసారి ఉన్నతాధికారులు కూడా బాధితులుగానే మిగులుతారనడానికి నిన్న టీవీ ఛానల్లో బ్రేకింగ్లు, ఈరోజు పత్రికల్లో ఇంతలో అక్షరాలతో హెడ్డింగ్ ఏమని, ఒక తెలుగుదేశం మండల అధ్యక్షుడు పోలీస్ స్టేషన్లోనే సిఐఎస్ఐ సమక్షంలోనే కలెక్టర్ని విమానం మోగేటట్లు వీపు పగలగొడతామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం, ఆర్డీఓను వాడేవుడు వీడేవుడు, లాటరీ తీయడానికి వాడేవుడు అని చెప్పి మాట్లాడడం, ఇవి ప్రధాన హెడ్డింగ్స్గా వార్తలు చూసిన తర్వాత రేపు ఈ పార్టీ కార్యకర్త కావచ్చు, ఆ పార్టీ కార్యకర్త కావచ్చు, కింది స్థాయి ఉద్యోగస్తుడు కావచ్చు, పై స్థాయి కలెక్టర్ కావచ్చు, సిఐఎస్ఐ సమక్షంలోనే కలెక్టర్ వీపు పగలగొడతామని వాళ్ళతోనే చెప్పడం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండల అధ్యక్షుడు భీమారావు అట, ఏదో అక్కడ ఒక మూలపేట ఊరి ఇష్యూకి సంబంధించి 2 వర్గాల మధ్య గొడవ జరిగితే ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారట. ఫుల్ ఉద్రిక్తత అట. అక్కడ సిఐఎస్ఐ ఉన్నారట. అలా మాట వచ్చి ఆ సమస్య పరిష్కారం అంటే క్షేత్రస్థాయి పరిశీలన కలెక్టర్ వస్తారు అని అంటే పోలీసులు, కలెక్టర్ వస్తే వీపు పగలు కొడతాం. ఆర్డీఓ లాటరీ తీసినారు కదంటే ఆర్డీఓ వాడేవుడు తీయడానికి, ఈ విధమైన పదజాలం. ఈరోజు 200 మందితో వచ్చాం పోలీస్ స్టేషన్కి, రేపు 2000 మందితో వస్తాం, చంపేసినా కూడా నువ్వు కేసులు కట్టకూడదే సిఐ అని చెప్పి ఒక పార్టీ మండల అధ్యక్షుడే ఒక పోలీస్ స్టేషన్లో వేరే వాళ్ళని అయితే మాట్లాడిస్తారా? తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడట. వేరే వాళ్ళు అయితే అధికారం ఉందనే కదా. సో అధికారానికి ప్రతి ఒక్కరు ఇట్లా వత్తాసు పలుకుతూ పోతే రేపు ఆ సిఐఎస్ఐ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా బాధితులుగానే మారుతారు. వ్యవస్థలా ఉన్నంత వరకే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఈ విధంగా ప్రతి ఓడు కనుక రెచ్చిపోతూ ఉంటే చివరికి సిఐ బాధితుడే, ఎస్ఐ బాధితుడే, కానిస్టేబుల్ బాధితుడే, హోంగార్డ్ బాధితుడే, ఎస్పీ బాధితుడే, డీజీపీ బాధితుడే, కలెక్టర్ బాధితులు, విఆర్ఓ బాధితులు, విఆర్ఏ కూడా బాధితులే. ఎప్పుడైనా వ్యవస్థలాగే పనిచేయాలి. అప్పుడు ఇటువంటివన్నీ ఉండవు.